ఈరోజు సీఎం కేసీఆర్ నాగార్జున సార్ పర్యటనకు సంబంధించి యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ముందే చెప్పాం, సీఎం కేసీఆర్ నువ్వు యొక్క నల్గొండ జిల్లాకు ఎంటర్ అయితే నిన్ను అడ్డగించి నీ యొక్క నీచ నియంత్రిత పాలనను ఎండగట్టే విధంగా ఈరోజు బీజేపీ కార్యకర్తలు ముస్తాబై ఉన్నారు. ఈరోజు నిన్నటికెళ్ళి మీరు అక్రమంగా యువమోర్చా కార్యకర్తలు అరెస్టు చేస్తూ ఉన్నారు. నీ యొక్క అరెస్టులకు, నీ యొక్క లాఠీ చార్జీలకు, నీ యొక్క పోలీసు కేసులకు భయపడేటటువంటి కార్యకర్తలు కాదు బీజేపీ కార్యకర్తలు. తక్షణమే నైట్ నుంచి ఈరోజు ఉదయం వరకు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను రిలీజ్ చేయకపోతే సీఎం కేసీఆర్ ఈరోజు నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము నీకు దొరికే సమస్య లేదు. నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు, మమ్మల్ని అక్రమ కేసులు ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు, మాపై లాఠీలు ఇరిగినా పర్వాలేదు. లాఠీలకు కేసులకు భయపడే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాదు. ఇప్పటికైనా తక్షణమే నువ్వు మా యువమోర్చా కార్యకర్తలను రిలీజ్ చేయకపోతే ఈరోజు నిన్ను ఇచ్చిపెట్టే సమస్య లేదు. నువ్వేం చేసినా పర్వాలేదు. ఈరోజు నిన్ను అడ్డగించేదే, నీ యొక్క సభలో నిన్ను నిలదీసేదే. తక్షణమే నువ్వు మా యొక్క యువమోర్చా కార్యకర్తలు రిలీజ్ చేయకపోతే చెప్తున్న ఖబర్దార్ సీఎం, ఖబర్దార్ ఎమ్మెల్యేలారా, ఇప్పుడు మమ్మల్ని ఉదయంకెళ్ళి నన్ను తిప్పుతున్నారు. నేను భయపడే సమస్య లేదు, నీకు దొరికే సమస్య లేదు. ఇప్పుడు నీ యొక్క ప్రోగ్రాంను అడ్డగించి నీ నియంత్రిత పాలనను ఎండగట్టే వరకు యువమోర్చా కార్యకర్తలు తగ్గేదే లేదు. యువమోర్చా కార్యకర్తలారా, మీరు ఎక్కడ భయపడకండి. మీకు మనందరం ఉన్నాం, మనకు పార్టీ అండగా ఉంది. మీరు ఎక్కడ భయపడకండి. అందరూ మనం అనుకున్న ప్లేస్కి ఖచ్చితంగా వద్దాం. ఈ యొక్క సీఎం కేసీఆర్ నియంత్రిత పాలనను, కాసిం రజ్మీ పాలనను నశించే విధంగా యువమోర్చా కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ప్రోగ్రాం అడ్డగించాల్సిందే. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.